2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. Good morning, sir. Good morning, dear. So what I basically faced during my BTech college was when I joined in first year, I wasn't aware about the techs which are going to be useful after my fourth year. Like okay, first year lo you don't have an idea like adi technology raagabotundi edi undabotundi future lo teliyaledu. Yeah, so for example, let's say before 5 years, the people who were graduating, if they know a programming language one or two, they can get placed in companies. Obviously. But nowadays, even if people have 3 or more programming languages, it isn't enough for companies to get hired. So apart from those languages, sort of tech podcast can help people know what is in the market, in the current market, like discussing about like APIs and Flask which are trending nowadays. So this trend also stays for the time being like 5 to 10 years, and after that another tech can come. So for students to get awareness, universities and colleges themselves should conduct like sort of tech podcasts so that they can showcase their college skills and they can also attract people to join their college. That's a good thought. Yes. సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పియూసీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే, అరే నేను ఏ కాలేజ్కి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి, నా ఫ్రెండ్ ఈ కాలేజ్ చేరాడు నేను కూడా ఇదే కాలేజ్ చేరాలా, వాళ్ళు ఇది సజెస్ట్ చేశారు దానికే నేను ఈ కాలేజ్కి వెళ్ళాలా అనేటువంటిది మాత్రమే ఆలోచన చేస్తారు. అలా ఆలోచన చేయకూడదు. ఎలా ఆలోచన చేయాలి అంటే, ఒక స్టూడెంటు తనకి ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ ఏమి, రేపు పొద్దున నేను నా జాబ్ కొట్టాలంటే ఏ రిక్వైర్మెంట్స్ సమకూరిస్తే మాత్రమే నేను ఈ జాబ్ కొట్టగలను అనేటువంటిది ఆలోచన చేస్తే మాత్రం మనం ముందుకు వెళ్ళగలుగుతాం సార్. అటువంటి ఆలోచనలు, అటువంటి ఒక రిక్వైర్మెంట్స్ని ఏ కాలేజ్ సమకూరుస్తుంది, అలాంటి కాలేజ్కి వెళ్తేనే మనం రేపు పొద్దున ఫ్యూచర్ ఉంటుంది, జాబ్ కొట్టగలుగుతాము. అలాంటి కాలేజెస్ ఏవైనా ఉన్నాయా అనేటువంటిది ఆలోచన చేస్తే మాత్రమే మనం రేపు పొద్దున ముందుకు వెళ్ళగలం సార్, లేకపోతే వెళ్ళగలం. చాలా మంది 10th దాకా బాగా చదువుకొస్తారు, ఇంటర్ దాకా బాగా చదువుకొని వస్తారు. ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఫ్యాకల్టీని అడిగితేమో అసలు స్టూడెంట్సే క్లాస్లో వినట్లేదు సార్, స్టూడెంట్స్ చెప్తుంటే మాకు అసలు చెప్పాలన్న ఉత్సాహం కూడా రావట్లేదని చెప్పి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు మాకు టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఏమో మాకు అసలు వాళ్ళు చెప్పేది అర్థం కావట్లేదు సార్, అసలు ఇంట్రెస్టే రావట్లేదని స్టూడెంట్స్ అంటున్నారు. అసలు గ్యాప్ ఎక్కడుంది? ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఫ్యాకల్టీ ఎలా చెప్తే పిల్లలకి ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది, ఎందుకు బోరింగ్గా ఉంది? ఎస్, మీ పొజిషన్కి వచ్చేయండి. ఇదొక్కటి పవర్ఫుల్ పాయింట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీకి ఈ వీడియో పంపిస్తా. ఒక్కరైనా మారారనుకో రేపటి రోజు రెవల్యూషన్ స్టార్ట్ అవుద్ది. లెట్స్ మేక్ ఇట్. సార్ నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడే ఈ క్వశ్చన్ గురించి ఆలోచన చేశాను సార్. ఎలా ఉంటుందంటే సార్, టీచర్స్ వాళ్ళు వస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, కానీ అది మనకు అర్థం అవ్వదు సార్, మనము కూడా దాన్ని క్యాచ్ చేయలేము సార్. అలాంటి టైంలో టీచర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సార్, ఒక సినిమా ఉంది సార్, నాగేశ్వరరావు గారి మనోడు సుమన్ ఒక సినిమా తీశాడు సార్, అనగనగా అని. దాంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సార్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి సబ్జెక్ట్ కి ఎస్ సార్ రిలేట్ చేసుకొని ఆ తర్వాత చెప్తాడు సార్. అలా అయితే చాలా మంది క్యాచ్ చేయగలుగుతారు సార్, అప్పుడు అర్థమవుతుంది సార్, ఈజీగా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు సార్. నేను కూడా కాలేజెస్లో స్కూల్స్లో పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అలాగే చెప్పేవాడిని సార్. మ్యామ్ వాళ్ళు ఉండి, సరే బాగా చెప్తున్నావు కదా, నేను కూడా వాళ్ళు ఇదే ప్రశ్న అడిగాను, మీరు ఎందుకు ఇలా చెప్పట్లేదు, ఇలా చెప్తే చాలా మంది పిల్లలు నేర్చుకుంటారు కదా అంటే, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మాకు టైం లేదురా, అలా మేము చెప్పలేము, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు అంత టైం ఉండదు, మేము ఇంత సిలబస్ కంప్లీట్ చేయాలి, అలా అయితే ఇంక కాలేజెస్ ఎందుకు, స్కూల్స్ ఎందుకు, మాకు అర్థం కానీ ఈ సబ్జెక్ట్స్ ఎందుకు, అర్థం అవ్వాలి కదా, అర్థం అవ్వాలంటే ఇలా చెప్పాలి, ఇలా చెప్పకపోతే వేస్ట్ అనేది కూడా నేను చెప్పాను సార్, చెప్పడం జరిగింది కూడా. వెరీ గుడ్, వ్యాలిడ్ పాయింట్ అండి, వెరీ గుడ్.